వెల్కమ్ టు ఆర్నీ న్యూస్. అనంతపురం జిల్లా గుత్తి, గుంతకల్, పామిడి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో శుక్రవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా గుత్తి పట్టణంలోని కొండలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేకువజామునే స్వామివారిని దర్శించుకుని భక్తాదులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వద్ద భక్తులు కిటకిటలాడారు. వచ్చిన భక్తాదులకు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేకువజామున నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా గుంతకల్ కసాపురం శ్రీ గట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు ప్రవేశం కల్పించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గుంతకల్ పట్టణంలోని రాజేంద్ర నగర్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు ప్రవేశం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అదేవిధంగా పామిడి పట్టణంలోని శ్రీ భోగేశ్వర స్వామి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరాలయం, శ్రీ కన్యకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. ముందుకెళ్ళండి. ఇంకా చాలా మంది నగలు ఉన్నారు కదా. సరే కొంచెం వేలు కూడా కొంచెం దావగిస్తాను సరే స్వామి నామస్మరణం చేయండి సార్. నామస్మరణం చేయండి.
इसमें रखा है। తమ్ముడు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కావున భక్తులందరూ महाविष्णुं शान्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम् ॐ वज्रणकाय विद्महे दीक्षहंसाय धीमहि तन्नो नारसिंह प्रचोदयात् ముందుగా భక్తజన కోటి అందరికీ ముత్తికోట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ తరఫున ముక్కోడి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ముత్తికోట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామి మూల విరాటు మరియు ఉత్సవ విగ్రహాలని ఒక ప్రహ్లాద వరద నరసింహస్వామి మరియు గరుడ వాహనంపై నరసింహస్వామి మరియు సింహాచలం శ్రీ భూనీల సమేత సింహాచలం వరాహ నరసింహస్వామి రూపంలో దర్శనమిచ్చాడు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకత చాటుకుంటున్నాం. ఏమేమి పూజలు జరిగినాయి సార్? పొద్దున ఉదయం వచ్చేసి గంగా పూజ జరిపించినాము. తర్వాత వచ్చేసి భక్తజన కోటికి మంచినీళ్ళ సదుపాయము, ప్రసాదాలు ఏర్పాటు చేసినాము, జలవేంద్రాలు ఏర్పాటు చేసినాము. భక్తజన కోటి అందరికీ సహాయం. వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ, వై అంటే వివేకంతో కూడినదని వైకుంఠము. వైకుంఠం అంటే ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి అంటే మహావిష్ణువుని ఎక్కడైనా సరే మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు ప్రత్యేకమైన వైకుంఠ ఏకాదశి అంటారు. ఇదే ముక్కోడి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి ద్వారం ద్వారా వస్తే మోక్షం లభిస్తుందని, చేసిన పాపకర్మాలన్నీ తొలగిపోతాయన్న ఉద్దేశంతో ఇది మనం చెప్పింది కాదు, పూర్వం పెద్దలు చెప్పినది ఇదంతా. దాని నుంచి ఇది జరుగుతూ వస్తుంది. నరసింహాయ నమః. ఈ దేవాలయం కట్టిన రాజు జనమేజయ మహారాజు గారు. అభిమన్యుని ముని మనవుడు, పాండవులు మన గుడి కట్టిండేది. ఇప్పటికి ఈ గుడి కట్టి దాదాపు అంటే 1100 సంవత్సరాలు అయింది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము 2 సార్లు స్వామివారికి సూర్యకిరణాలు పడతాయి. మార్చి 22వ తారీఖు ఒకసారి, మరియు దసరా 5 రోజులు అటు ఇటు ఒకసారి, 2 సార్లు సంవత్సరానికి సూర్యకిరణాలు పడతాయి. ఇది ప్రత్యేకంగా, ఇది మన గుత్తి మండలంలోనే ఇక్కడ ఎక్కడ లేని టెంపుల్ ఇది. అతి పవిత్రమైన టెంపుల్ ఇది. దీనికి జనమేజయ మహారాజు గారు కట్టించినప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి, ఓ జనమేజయ మహారాజా, ఇంత పెద్ద దేవాలయం నా కోసం కట్టించినావు, ఏం వరం కావాలని నీకు కోరుకో అని జనమేజయ మహారాజు అడిగితే, అప్పుడు జనమేజయ మహారాజు గారు, అయ్యా నాకేమి వరం వద్దు, నిన్ను నమ్ముకొని ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళకి మంచి జరగాలని అదే నేను కోరుకుంటున్నాను స్వామి. ఇంకా నాకు ఏది వరం వద్దు, ఏది వద్దు, నిన్ను నమ్ముకొని వచ్చే వాళ్ళకే నువ్వు వరాలిల్లా తండ్రి అని ఆయన చెప్పినాడంట. ఇంతకు ముందు ఇక్కడ పెద్ద ఆయనని ఒక బాలయ్య ఉండే, ఆయన ఇవన్నీ మాకు చెప్పినాడు. మేము ఈ దేవాలయంలోకి వచ్చినప్పుడు ఈ దేవాలయం శిథిలమైపోయింది. 23 సంవత్సరాలైంది.
ఈ దేవాలయంలోకి మేము వచ్చి ఈ దేవాలయంలోకి 23 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి, మిగతా ప్రజలందరి దగ్గరికి పోయి అక్కడక్కడ ఈ దేవాలయం ప్రతిష్ట గురించి చెప్పి ఈ దేవాలయం ఇంత పవిత్రమైనది, ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి సహకరించాలని అడిగితే మేము అడిగిన వెంటనే మాకు ఎవరు కూడా లేదని లేదు. ప్రజలంతా సహకారము, రాజకీయ నాయకుల సహకారము, మీడియా సహకారము, డిపార్ట్మెంట్ సహకారంతో ఈ దేవాలయాన్ని ఇంత అభివృద్ధి చేసినాము. ప్రతి ఒక్కరికి ఆ స్వామివారు ఆశీస్సులు ఇవ్వాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై నరసింహ, జై జై నరసింహ. टेक्नोलॉजी क्या क्या बन चुका है हमको अभी